దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మనము స్టోర్ ప్రొసీజర్స్ దాని యొక్క ఇన్పుట్ పారామీటర్స్తో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. దానికి మనము క్రియేట్ ప్రొసీజర్ నేమ్, దీన్ని ఇప్పుడు నేను ఇన్పుట్ పారామీటర్స్ లాగా ఇస్తున్నాను. దానికి లైక్ బ్రాకెట్స్ లో ఇన్పుట్ పారామీటర్స్ పేరు ఇస్తున్నాను @emp_. ఏమైతే ఇన్పుట్ పారామీటర్ ఇస్తున్నానో దాన్ని డిక్లేర్ చేస్తున్నాను @varchar. ఓకే, నెక్స్ట్ దాని select star from employee details where emp_ name like @emp name plus యాక్చువల్గా నేను ఏం చేస్తున్నా అంటే నా టేబుల్లో నా ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లో ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు క్రియేట్ చేశాను ప్రొసీజర్. ఏమని చేస్తున్నాను, ఎంప్లాయీ varchar సెలెక్ట్ చేసుకున్నాను, ఎంప్లాయీ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైతే ఎంప్లాయీ నేమ్ మనం ఈ ఇన్పుట్ వేరియబుల్ని పెడతామో ప్లస్ ఇక్కడ నేను ఒక వైల్డ్ కార్డ్ యూజ్ చేశాను, అంటే &d మాడ్యులస్ d. ఈ d అనేది విత్ ఏదైతే ఎండ్ అవుతుందో ఆ వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట ఎంప్లాయీ నేమ్స్ని. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను, క్రియేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనము ప్రొసీజర్ నేమ్ ఇచ్చిన్నాను, procedure1 and ANA అని ఇచ్చాను. ఇప్పుడు ANA అనేది ఇక్కడ మనకి @emp నేమ్లోకి రిట్రీవ్ అవుతుంది. అది మనకి ఇక్కడ యూజ్ అయ్యి మనకి అక్కడి నుంచి ఎంపీ నేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి, మన టేబుల్లో ఏతో స్టార్ట్ అయింది, మళ్ళీ డీతో ఎండ్ అయ్యేది వచ్చి అదనమాట. సో ఆనంద్ అనేది ఒక రో మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇదే ఇంకొకటి ఏంటంటే ఏ అని ఇచ్చాను అనుకోండి, చూడండి సేమ్ అదే వస్తుంది. ఓకే, ఇది మనకి ప్రొసీజర్. అదే అది కాకుండా లైక్ నేను ఇంకే నేమ్ ఇచ్చినా చూడండి, యాక్చువల్గా ఎండ్ అయ్యేవి ఏం లేవు కనుక నల్ వాల్యూస్ ఏమీ రావు అనమాట. ఇది డిఫరెన్స్ అనమాట. ఇది ఒక ప్రొసీజర్ విత్ ఇన్పుట్ పారామీటర్స్. యాక్చువల్గా ఈ ఇన్పుట్ పారామీటర్ ఒక పారామీటర్ ఇచ్చాను, దానికి ఒక డేటా టైప్ ఇచ్చాను, దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఆ ఇన్పుట్ పారామీటర్కి ఎలా పాస్ చేయాలంటే ఇక్కడ ప్రొసీజర్ నేమ్ ఏ వాల్యూ అయితే అది పాస్ చేయాలో ఇక్కడ దాని పక్కన రాయాలన్నమాట. ఇది ప్రొసీజర్. ఇది స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాము. ఏంటి అంటే ఇన్పుట్ పారామీటర్స్ విత్ 1 ఇన్పుట్ పారామీటర్స్తో చేసాం. అదే ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్రొసీజర్ ఏం చేస్తాము అంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్, ఇంకొక ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తాను @emp _ varchar of 50. ఇప్పుడు దానికి వచ్చి నల్ అని అసైన్ చేస్తున్నాను. నల్ అనేసి చేస్తే ఇది ఎలా అంటే మనము ఏదైనా వాల్యూ ఇప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్
procedure 2 and name some చూడండి అంటే ఆ పేరుతో ఏం లేవు లైక్ ఆనందం ఇస్తాను చూడండి ఆనంద్ అనే రో వచ్చింది కదా అంటే ఈ పారామీటర్ మనం ఏదైతే పాస్ చేసామో అది @ఎంపీ నేమ్లోకి సేవ్ అయిపోయి అక్కడి నుంచి ఎంపీ నేమ్లోకి సెలెక్ట్ అయ్యి మనకి డీటెయిల్స్ వచ్చాయి అదే ఇప్పుడు మనం ఏం వాల్యూ పాస్ చేయలేదు అనుకోండి అది నల్ వాల్యూ తీసుకుంటుంది అప్పుడు నల్ వాల్యూ తీసుకొని మనకి సో నల్ వాల్యూతో ఏం లేదు కనుక నల్ ఎంటీ రో మనకి వచ్చింది ఇది మనం అవి యొక్క నల్ వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేసే దానికి ఇన్పుట్ పారామీటర్కి నల్ వాల్యూ ఎలా అసైన్ చేసాం అనేది చూసాం ఇక్కడ అదే ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే క్రియేట్ ప్రొసీజర్ విత్ 2 ఇన్పుట్ పారామీటర్స్ చేస్తాం అన్నమాట ప్రొసీజర్ 3 @emp name varchar 50 and then నేను దాన్ని null గా అసైన్ చేస్తున్నాను comma @emp underscore tept of data type int as select employee details .tept id comma employee name నేను ఇన్వైట్ చేస్తున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ని join department on employee details department id equal to department .tept id మళ్ళా ఫిల్టరేషన్ చేస్తున్నాను వేర్ ఎంప్లాయీ డాట్ టిప్ department.tept equal to @emp department and emp like @emp name ఓకే 2 టేబుల్స్ జాయిన్ చేసి దాన్ని ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నేమ్ క్రియేట్ చేశాను దాని ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను చేశాను దానికి ప్రొసీజర్ 3 a డిపార్ట్మెంట్ 5 చూడండి అది లైక్ one minute department 5 department 1 ఇస్తాను ఓకే ఇప్పుడు డిపార్ట్మెంట్ 1 డిపార్ట్మెంట్ ఏ అనేది ఏంటి ఆనంద్ వచ్చింది
ఎంప్లాయీ నేమ్ ఏ, అది యొక్క ఇది వచ్చి @emp నేమ్లోకి స్టోర్ అవుతుంది. 1 అని వచ్చేది ఎంపీ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఈ కండిషన్ 2 సాటిస్ఫై అవుతేనే మనకి సెలక్షన్ స్టేట్మెంట్ అయిందనమాట. డిపార్ట్మెంట్ ఐడిను ఎంప్లాయీ నేమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 2 పారామీటర్స్తో ద్వారా మనకి ఎలా ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం అనేది చూసాం. ఈరోజు మనం ఏం చూసాము, స్టోర్ ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేసాము, ఇన్పుట్ పారామీటర్స్తో ఒక ఇన్పుట్ పారామీటర్స్తో ఎలా చేసాము, ఆ ఇన్పుట్ పారామీటర్కి డిఫాల్ట్గా నల్ వాల్యూ ఎలా ఇచ్చాము, అండ్ దెన్ ఇంకా టూ ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చి దాని వాల్యూస్ ఎలా పాస్ చేయాలి అనేది మనం ఇక్కడ చూసామన్నమాట. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ.